రాజధాని నగర ప్రాంతంలోనే మరి ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ కష్టాలు చిక్కిపెట్టడానికి రవాణా పరంగా ఇది మరో ముందడుగని చెప్పుకోవాలి. ఏదైతే మంగళగిరి మండలం కురగాల గ్రామ శివారు నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి వరకు అంటే టీజీపీ ఆఫీసు సమీపం వరకు 10.5 కిలోమీటర్ల మేర ఈ రాజధాని నగర ప్రాంతంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ఎలివేటెడ్ క్యారిడార్ అంటే 2 కొండలను తొలుస్తూ 6 వరుసల రోడ్డు నిర్మాణ పనులు అంటే E13 రోడ్డు నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ E13 రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగానే మరో కీలకమైన ముందడుగు ఏంటంటే మంగళగిరి మండలం ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్కి దక్షిణ వైపున దాదాపు 600 మీటర్ల పొడవుతో 6 వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి గత 2 రోజుల నుంచి గ్రౌండింగ్ వర్క్ ప్రారంభించారు. దాదాపు 112 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే ఆమోదం తెలియజేసింది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతాల నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి వెళ్ళేటువంటి కీలకమైనటువంటి రహదారులు 3 ఉన్నాయి. వాటిలో E3 ఏదైతే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి స్టీల్ బ్రిడ్జి ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు ఎర్రబాలెం సమీపంలో నిర్మాణం జరుగుతున్నటువంటి E13, ఆ తర్వాత E15 ఏదైతే నిడమర గ్రామ శివారు నుంచి మంగళగిరి గుండా చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానించేటువంటి రహదారి. ఈ 3 రహదారులు ఎంతో కీలకమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈ ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఎలివేటెడ్ క్యారిడార్ E13పై దృష్టి సారించారు. గత 2 రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఈ గ్రౌండింగ్ ప్రారంభించారు. మరో 2 రోజులు పూర్తి స్థాయిలో వాస్తవానికి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతంలో మట్టి నమూనాలు సేకరించారు. ఎంత త్వరగా నిర్మాణం పూర్తయితే అంత త్వరగా రాకపోకలు మరింత సులభతరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు డీజీపీ ఆఫీస్ సమీపంలో టంపెన్ తరహాలో నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే అక్కడ మట్టి నమూనాలు సేకరించారు.